జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. చిన్న కథ, మంచి సందేశం. మహాలయ పితృపక్షం వస్తున్నది. భాద్రపద పున్నమ నుంచి భాద్రపద వద్య అమావాస్య వరకు 15 రోజులు పితృపక్షం చేయాలి. తల్లిదండ్రులకు ప్రీత్యర్థము, తిలతర్పణము, పిండ ప్రదానము ఏమైనా చేయాలి. కొందరు ప్రగతిశీలులు అనేవాళ్ళు, విచారవంతులు అనేవాళ్ళు, వాళ్ళు చెప్తుంటారు, అయ్యో మేమేం చేయమండి, ఇవన్నీ బోగసి, ఇక్కడ పిండం పెడితే పైకి పోయి ఎట్లా ముడుతుంది వాళ్ళకి, ఇవన్నీ ఊగ బాపనలు చేసింది, పురోహిత్సాయి వాళ్ళు తమ పైసల కొరకు చేసినవి, ఇవన్నీ కథలు మేము నమ్మం, మేము ఉన్నప్పుడు బాగా సేవ చేసినాం అయిపోయింది అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అలాగా కాదు, ఇది ఒక ధన్యతే, ఇది ఒక థ్యాంక్స్ చెప్పినట్టు, ఇది ఒకటి సమర్పణ భావం నుంచి, మన పెద్దలకి మేము కృతజ్ఞతా భావం నుంచి, జన్మమిచ్చిన తల్లిదండ్రికి సంవత్సరానికి ఒకరోజు 1 గంట సేపు వాళ్ళ కొరకు వెచ్చించటం. మీరు ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తే థ్యాంక్స్ అని చెప్తారు. గురువు విద్య కలిపితే జీవితాంతమైన ఎక్కడ కనపడితే నమస్కారం గురుగారు అంటారు, అంటే ధన్యత వ్యక్తం చేస్తారు. ఇది కూడా అంతే. మీరు ఏమైనా కొద్దిగా ఒక సంవత్సరంలో కొంతన ఇది చేయాలి. చాలామందికి ఇది నమ్మకం లేకుంటుంది, అయినా కూడా ఇది మనకి రుణము, అప్పు ఉన్నట్టు. మనిషి పుట్టిన తర్వాత 3 రుణాల నుంచి పుడతాడు: దేవరుణ, ఋషి రుణ, పితృరుణ. దేవరుణము, దేవుడు మనకి జన్మమిచ్చిండు, మానవ జన్మం కాబట్టి యజ్ఞయాగాదులు, పూజ పునస్కారాలు, తీర్థయాత్రలు చేసి భగవంత్ నామస్మరణ చేసి ఆ రుణం నుంచి ముక్తి కావాలి. ఋషి రుణం అంటే ఋషి మనకు వేదం, శాస్త్రం, ఉపనిషత్తు, గీత ఇవన్నీ బోధించిండు, చెప్పిండు, ఈ గ్రంథాలు రాసి మనకిచ్చిండు. కాబట్టి ఋషి రుణం నుంచి ముక్తం గానికి నామస్మరణము, జపతపము, పరోపకారము, దానధర్మము, తీర్థయాత్రలు చేసి ఆ రుణం నుంచి ముక్తి కావాలి. పితృరుణం, జన్మమిచ్చిన తండ్రి జీవితాంతం సేవ చేయడము, గట్టిగా ఆయన ఎదురుగా ఉండాలి. అదే ప్రకారంగా ప్రేమం నుంచి ఆయనతో వ్యవహరించాలి. చనిపోతే 12 రోజులు 13 రోజులు కర్మకాండాలు చేయాలి. తర్వాత నెల ఆయన పేరు మీద 11 నెలలు పిండం పెట్టాలి. 11 నెలలు ఎందుకు పిండం పెట్టాలి? 12 నెలలు అంటే గరుడ పురాణంలో చెప్తుంది, జీవము చనిపోయిన తర్వాత అక్కడ పోయి యమలోకం ముట్టేదానికి 11 నెలలు పడుతుంది. అంటే అంత దూరం ఉంది ఆ యమలోకము? అవును, అంత దూరం ఉంది. అది గరుడ పురాణంలో చెప్తుంది. మీరు చూడండి, నాసా వాళ్ళు, అమెరికా వాళ్ళు ఏం చెప్తారంటే, ఈ పృథ్వీ అంతా, బ్రహ్మాండం అంతా ఒకతో ఎంత ఉందో, ఇలాంటివి 1,30,000 భూములు ఒక్కతోన కలిపితే ఒక సూర్యుడు అవుతాడంట. అలాంటి 1,00,000 సూర్యుల్ని ఒక్క దగ్గర జమ చేస్తే ఒక నక్షత్రం అవుతుందంట. ఆ నక్షత్రం ఈ కొన నుంచి ఆ కొన ఎంత దూరం ఉందంటే, ఒక ర్యాకెట్లో 1000 కిలోమీటర్ గంటకి ప్రయాణం చేసి ర్యాకెట్లో కొనకి ప్రయాణం చేస్తే ఆ నక్షత్రం ఈ కొన నుంచి ఆ కొన పోయేదానికి 600 సంవత్సరాలు కావాలంట. ఇదంతా నాసా వాళ్ళ కల్పన. ఎంత బ్రహ్మాండం! ఇవన్నీ కలిసి ఒక బ్రహ్మాండం. నవగ్రహాలు, సూర్య, చంద్ర, పృథివీ ఇవన్నీ కలిసి ఒక బ్రహ్మాండం అయితే, ఇలాంటి కనీసం 50,000 బ్రహ్మాండాలు ఉన్నవి అని అమెరికా నాసా వాళ్ళు చెప్తారు. విజ్ఞానం చెప్తుంది, వాళ్ళ కల్పన. ఇవన్నీ ఇంత పెద్దగా ఉంది. అందుకొరకే గీతాలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అని చెప్తారు. గహనోగతి, కృష్ణ అర్జునికి నీకు దివ్య చక్షులు ఇస్తాను, నన్ను చూడలేవు నీ కండ్ల నుంచి, ఇదంతా గహనం ఉంది, చాలా గహనోగతి అని కృష్ణ చెప్పిండు. ఇదంతా ఒక ఎత్తు. కాబట్టి మేము మా పితృణం తీర్చుకునే దానికి కొంత ఇది చేయాలి. మీ చేతైంది చేయండి. 15 రోజుల్లో ప్రథమంగా మీరు పున్నమి నుంచి ప్రారంభించాలి. ఎప్పుడు మీ తిథి చనిపోయినరో ఆ తిథికి చేయాలి. నవమి అంటే అవిధవా నవమి, ముత్తైదులు చనిపోతే అవిధవా నవమి రోజు చేయాలి. యతీలు కొరకు ద్వాదశి, యతి ద్వాదశి అని ఉంది. ఘాత చతుర్దశి, యాక్సిడెంట్లు చనిపోయిన వాళ్ళకి ఘాత చతుర్దశి. అదే ప్రకారం ఇవన్నీ మిస్ అయింది. ఏం చేయాలంటే సర్వపిత్రామాస రోజు చేయండి. ఏమని ఇంత చేయండి దాన ధర్మం. మీరు పిండ ప్రదానం చేసేది అయితే లేదు, తిలతర్పణం చేయండి. తిలతర్పణం అయితే లేదు, ఒక బాపనాయకి బీదాయనకి ఇంత బియ్యము బ్యాళ్ళు ఇచ్చి నమస్కారం చేసుకోండి. ఆ రోజు ఒక పూట భోజనం చేయండి. ఇవన్నీ విధి విధానాలు కొంతనే చేస్తే మీకు ఒక సంవత్సరం వరకు తృప్తి ఉంటుంది, సమాధానం ఉంటుంది. అయ్యో మన పితృలకు మేము ధన్యత వ్యక్తం చేశాం, పిండం పెట్టాం, వాళ్ళ కొరకు ప్రార్థన చేశాం భగవంతునికి అనే ఒక భావన మీలో పెరుగుతుంది. ఒక సంవత్సరం వరకు మీరు హాయిగా ఉండొచ్చు. ఇది పిండ ప్రదానం ఇక్కడంతే చేస్తారని కాదు, ఉత్తర భారత్లో ఇంకా ఎక్కువ, అన్ని కులాల వాళ్ళు, అన్ని జాతి మతాల వాళ్ళు చేస్తారు. గయాలో లక్షల మంది వస్తారు గయా శ్రాద్ధం కొరకు. గయాలో విష్ణుపాదం ఉంది. గయాసుర అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆయన తపస్సు చేసిండు మహావిష్ణువు గురించి, నాకు ఈ జన్మంలో మోక్షం కావాలి అంటే మహావిష్ణువు చెప్పిండు, రాక్షసి జన్మంలో మోక్షం లేదు, నీకు ముందర మనుష్య జన్మం ఇస్తే అప్పుడు మోక్షం అవుతుంది. లేదు నాకు ఇప్పుడే మోక్షం కావాలి అని తాను పండుకొని తన ఎద మీద అగ్నికుండం వేసుకుని ఋషుల నుంచి ఆహుతి వేసుకుంటా జీవంతో ఉన్నప్పుడే దహనం కాయిపోవాలి, శరీరం పోవాలి అని పండుకుంటాం.
యజ్ఞం నడుస్తుంది ఆయన ఎద మీద. అగ్ని తాపం తాళలేక తన్లాడుతుంటే ఆయన భక్తికి మెచ్చి మహావిష్ణువు వచ్చి ఆయన మీద కాలు పెడతాడు. విష్ణుపాదము అక్కడ ఒక రాక్షసునికే మోక్షమైంది, మన తండ్రి కూడా అక్కడ మోక్షమవుతుంది అనే ఒక ఉద్దేశం. కొందరు చెప్తారు మేము మంచి పుణ్యకార్యాలు చేస్తామండి, అనాథాశ్రమం పైసలు ఇచ్చినామండి, మేము పిండ ప్రదానం అన్నదానం చెయ్యం. ఒక కథ వస్తుంది గరుడ పురాణంలో, వేరే దాంట్లో ఒక దాంట్లో కర్ణుడు స్వర్గంలో ఉండేవాడంట. అక్కడ ఆయనకు భోజనం ఇయ్యమంటే భోజనం తట్టలు ముత్తు రత్న వజ్రాలు పెట్టిండ్రు. అయ్యా ఇవి తినలేను నేను, అన్నం పెట్టండి ఆకలైంది. లేదు లేదు నీవు అన్నమే చేయలేదు, దానం చేయలేదు, భూలోకంలా పితృ కార్యం చేయలేదు, దాన ధర్మాలు మస్తు చేసినాం, అందుకడికి ముత్తురత్నాలు పెట్టినాం, తిను ముత్తురత్నాలు వజ్రాలు. అయ్యో నాకు ఈ ప్రాయశ్చిత్తం చెప్పండి, ఇది ఎట్లా అంటే మళ్ళీ భూలోకం పోయి 15 రోజులు మీ పితృకార్యాలు చేసి అన్నదానం చేసిరా అంటే ఆయన తిరిగిన ఈ 15 రోజులే కర్ణుడు భూలోకంలో 15 రోజులు తిరిగిండు, వాళ్ళ పితృలకంతా పిండ ప్రదానం చేసిండు, అన్నదానం చేసిండు అని వస్తుంది. ఇవన్నీ కథలు యాజ్ ఇట్ ఈస్గా చూడొద్దు, కథలు కాల్పనికంగా ఉంటాయి. మంచిది చెప్పేదానికి మీరు కూడా పిండ ప్రదానం చేయండి, మీరు కూడా దాన ధర్మం చేయండి, మీరు కూడా మీ పెద్దల పేరు మీద అన్నదానం చేయండి అని చెప్పేదానికి కథలే కానీ అదే చూసుకొని పట్టుకొని కూర్చుని రాదు. ఇవన్నీ కొంత చేయండి, మీకు ఒక సంవత్సరం దాకా తృప్తి సమాధానం ఉంటుంది. పితృకార్యం అంటే ఒక దైవ కార్యం అన్నట్టు, పుణ్యకార్యం అన్నట్టు. మనకి వాళ్ళకి ఏం చేద్దాం, మేము మన లోకం నుంచి ఇడిచిపోయారు, మనకంత ఆస్తి, మనకంత భూమి, మనకంతా ఇంతంత వ్యవస్థ చేసిపోయినారు, వాళ్ళకి ధన్యత వ్యక్తం చేయాలి. తృప్తి అయింది మా జీవితం, మీ నుంచే మేము ఈరోజు బతికున్నాం, మాలో ఉన్న ప్రవహించే రక్తం నీది అనే ఒక భావనతో కనీసం ఇంత దాన ధర్మం, పిండ ప్రదానం చేయడం, ఆ రోజు ఉపవాసం ఉండడం, ఒక్క పూట భోజనం చేయడం, ఇంత చేస్తే ఎంతో మీకు మానసికంగా తృప్తి ఉంటుంది. ఇవన్నీ ప్రత్యక్ష ప్రమాణాలు ఉండవు, మానసిక తృప్తి. అమ్మ చెప్పింది ఈయన తండ్రి అని నమ్మినాం, ఈయననే మా తండ్రిని ఎవరైనా DNA చేస్తారా? లేదు, అమ్మ చెప్పింది చాలు, వేదం చెప్పింది చేయాలి అంతే. భారత్ మాతకి జై. అందరికీ నమస్కారం.